హాయ్ అండి, మొత్తానికైతే యష్ పాప బర్త్డే అయిపోయిందండి. నెక్స్ట్ యష్ పాప బర్త్డేలో వచ్చిన గిఫ్ట్స్ అయితే ఏమేమి ఉన్నాయి ఏందనేది అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు కూడా నాతో పాటు ఏమేమి ఉన్నాయి అనేది చూసేయండి. సో ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను అనగానే యష్ పాప అయితే వచ్చి అన్ని బొమ్మల మీద దగ్గర అయితే కూర్చుందండి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి చూపిస్తానంటే లేగట్లేదు. నేను ఇక్కడ కూర్చొని చూపిస్తానైతే కూర్చుంది. సో నెక్స్ట్ అయితే మేము ఇక్కడ అన్ని చూడండి, ఇవన్నీ వచ్చిన గిఫ్ట్స్ అండి. సో ఈ గిఫ్ట్స్లో ఏమేమి ఉన్నాయండి మీకు నేనంతా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో యష్ పాప, నేను అలానే మా బాబు అయితే కూర్చున్నాము ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేయబోతున్నాము. అందులో ఏముందో అయితే చూసేద్దాము. ఫస్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తే ఇందులో అయితే డ్రెస్ ఉందండి. చాలా బాగుంది, సిసింది టైప్ డ్రెస్. యష్ పాపకి అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏముందో అనేది చూసేద్దాము. సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఇక్కడైతే ఒక బొమ్మ ఉందండి. అంటే మనం ఇక్కడ సెల్ఫ్లో పెట్టుకోవడానికి ఒక డాల్ బొమ్మ అయితే ఉంది. అంటే బైక్ మీద ఒక చిన్న పాప కూర్చొని ఉంది. సో చూడడానికి కూడా చాలా బాగుంది. సో అలానే షీ పాప కూడా చాలా బాగా నచ్చిందండి. సో నెక్స్ట్ గిఫ్ట్ ఏముందో ఓపెన్ చేసి అయితే చూసిద్దాము. ఇవి చూస్తుంటేనే తెలిసిపోతుంది. మ్యాక్సిమం ఇక్కడ ఇది టెడ్డీ బేరే ఉండవచ్చు. నెక్స్ట్ గిఫ్ట్ అయితే మా బాబు ఓపెన్ చేస్తా అంటే వాడికే సిజర్ ఇచ్చేసి వాడే కట్ చేశాడండి. సో కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఇందులో వచ్చేసి టెడ్డీ బేర్ ఉంది. సో చాలా క్యూట్గా, కలర్ కూడా చాలా బాగుందండి టెడ్డీ బేర్ వచ్చేసి. సో ఇక్కడ చూస్తుంటే ఎక్కువ టెడ్డీ బేర్సే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో యష్ పాపకు కూడా చాలా బాగా నచ్చింది. దాన్ని చూసుకుని మంచిగా అంటే నవ్వుతుంది టెడ్డీ బేర్ని చూసుకుంటూ. సో నెక్స్ట్ గిఫ్ట్ ఏముందో చూసేద్దాము. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి మిమిక్రీ టాయ్ అండి. సో ఇది పిల్లలు మనం అంటే ఎవరైనా సరే ఏది చెప్తే అది చెప్తుంది. మనం అంటే మాట్లాడితే మాట్లాడుతుంది, సాంగ్ పాడితే సాంగ్ పాడుతుంది. సో పిల్లలు కూడా హా అన్న కూడా అది అట్లనే అంటూ ఉంటుంది. సో ఇది అంటే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, దీనికి ఛార్జబుల్ టాయ్ ఇది. సో పిల్లలు అయితే చాలా అంటే ఎంజాయ్ చేశారండి ఇలాంటి టాయ్ ఉంటే. ఎందుకంటే మనం ఏది చెప్తే అది చెప్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా అదొక విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ టాయ్ ఏందనేది ఓపెన్ చేసి చూసిద్దాము. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఒక డాల్ బొమ్మ అండి. ఒక చిన్న పాప బొమ్మ అయితే ఉంది. సో చాలా బాగుంది, క్యూట్గా మంచిగా అనిపించింది. సో ఈ బొమ్మకి రోజు అంటే వేసి ఆడిపిస్తుంది. సో రోజు దాన్ని బొజ్జ పెట్టడము లేకపోతే తినిపించడం అలా చేస్తూ ఉంటే ఆమె కూడా అలవాటు అయిపోయి ఆమెని అట్లా చేస్తుందండి. సో ఇది చాలా క్యూట్గా బాగుందండి బొమ్మ కూడా. సో నెక్స్ట్ గిఫ్ట్ ఏముందనేది అయితే చూసిద్దాము. మా వాడైతే అసలు ఆగట్లేదు. ఏసీ చేతిలో పెట్టి ఇట్లా పడుకోబెడుతుంటే వాడు నాకు కావాలని అడుగుతుండు. సో ఏసీ అయితే ఆ బొమ్మతో మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో దాన్ని పట్టుకొని మంచిగా చూస్తుంది. సో నెక్స్ట్ గిఫ్ట్ ఏందనేది చూసిద్దాము. మా వాడైతే నేను ఓపెన్ చేస్తాను గుంజుకుంటుండండి. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి చూస్తే డ్రెస్ ఉందండి. సో యష్ గాడికి అయితే ఈ డ్రెస్ వేస్తే చాలా బాగుంటుంది. సో అలానే నెక్స్ట్ ఇది అంటే దాని మీద నేమ్ కూడా లేదు. సో ఎవరు తెచ్చారేమో కానీ డ్రెస్ కూడా బాగుంది. సో నెక్స్ట్ ఇంకా ఏం గిఫ్ట్ ఎలా ఉందనేది నెక్స్ట్ అయితే చూసేద్దాము. మా వాడైతే నేను వేస్తా, ఇక్కడ పాకెట్ ఉంది అనుకుంటా, బెల్ట్ ఉంది అని గుంజుతున్నాడు. సో యష్ గాడికి ఏమో కోపం వస్తుంది, నువ్వు ఎందుకు నా డ్రెస్ తీసుకుంటున్నావు అని. సో నెక్స్ట్ గిఫ్ట్ ఏముందనేది చూసేద్దాము. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి మళ్ళీ అది కూడా టెడ్డీ బేర్ అండి. సో ఇక్కడ చాలా టెడ్డీ బేర్స్ వచ్చినాయి. అవి కూడా అన్నీ అంటే చాలా కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. సో సేమ్ కలర్స్ లేకుండా ఒకటి అంటే ఇందాక గ్రే ఒకటి, ఇప్పుడు ఎల్లో, గ్రీన్, ఇంకా చిన్న డాల్స్ అలా ఉన్నాయి. సో వీటితో అయితే మంచిగా ఆడుకుంటుంది యష్ పాప అయితే. సో దాని తర్వాత గిఫ్ట్ ఏముందనేది చూసేద్దాము.
గిఫ్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ డ్రెస్ అండి. ఫస్ట్ నేను పైన చూడగానే ఫస్ట్ బాయ్స్ అనుకున్నాను, తర్వాత కింద చూసి అంటే స్కర్ట్ ఉంది. సో కలర్ కూడా బాగుందండి ఈ డ్రెస్ది. సో చాలా బాగుంది, ఏషికాడికి అయితే క్యూట్గా బాగుంటుంది. ఇంకా ఆమె కొంచెం పెద్దగా అయిన తర్వాత వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఆ డ్రెస్ అయితే. సో దాని తర్వాత నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి అది కూడా చూస్తుంటే టెడ్డీ బేర్ లానే అనిపిస్తుంది. మా వాడేమో నేను తీస్తాను మమ్మీ అనేది గుంజుతున్నాడు. సో నెక్స్ట్ ఏముందనేది చూసేద్దాం. మ్యాక్సిమం టెడ్డీ అండి. సో చెప్పాను కదా టెడ్డీసే ఎక్కువ వచ్చాయి ఇక్కడ గిఫ్ట్స్ అయితే. సో మా ఏషికాడికి అయితే పండగ వాటి టెడ్డీస్ అయితే చాలా బాగా ఆడుకుంటుంది. సో అన్ని టెడ్డీస్ వేసరికి ఏ టెడ్డీతో ఆడుకోవాలో కూడా ఆమెకు అర్థం కావట్లేదు. సో అలా ఇది వచ్చేసి వైట్, ఇది కూడా చాలా క్యూట్గా బాగుందండి టెడ్డీ. సో అన్ని టెడ్డీస్ బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా బాగా అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ ఏం గిఫ్ట్స్ అనేది ఇంకా చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో చిన్న టెడ్డీ అండి. సో ఇది కూడా బాగుంది. సో దాన్ని అంటే ఏషికాడికి అయితే మంచిగా ఆడుకోవడానికి బాగుందండి. సో ఇంకోటి చూస్తే అందరికంటే పెద్ద టెడ్డీ అంటే ఇదే అండి, గ్రీన్ కలర్ది బాగుంది ఇది కూడా. సో ఒకటి గ్రీన్, ఎల్లో, వైట్, గ్రే కలర్స్ వచ్చాయి. సో అన్ని కలర్ఫుల్గా వచ్చాయి, ఏషికాడికి ఆడుకోవడానికి బాగున్నాయండి. సో దాని తర్వాత వచ్చిన గిఫ్ట్ ఏంటో చూసిద్దాము. సో ఇది ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి ఇది ఫోటో ఫ్రేమ్ అండి. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ అక్క తెలిసిన వాళ్ళు పెట్టారు. సో నా దగ్గర ఫోటో అడిగి మరీ తీసుకుంది. సో తీసుకుని ఫ్రేమ్ తెప్పించారు, బాగుందండి. సో చాలా బాగుంది ఫ్రేమ్ కూడా. సో ఇది కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ అని అనుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి. సో ఇక్కడ మా పిన్ని వచ్చి ఓపెన్ చేయమంటే చేస్తుంది. సో తనకే చెప్పాను నేను గిఫ్ట్స్ నేను ఓపెన్ చేశాను కదా, నెక్స్ట్ 2 ఉన్నాయి, అవి పెద్ద గిఫ్ట్స్ మీరు ఓపెన్ చేయాలంటే సరే చేస్తాను చేస్తుంది. నేమ్ చూస్తే వాళ్ళు అంటే ఆ పిన్ని వాళ్ళ రిలేటివ్స్ అది పెట్టింది కూడా. సో నెక్స్ట్ అయితే అది ఓపెన్ చేస్తున్నాము ఏముందనేది. సో నెక్స్ట్ ఇక ఈ 2 గిఫ్ట్స్లో ఏమున్నాయని చూసేద్దాము.